ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఉదయకాల సమయంలో నీ మాటలు వినటానికి మేము ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు దేవుని వాక్యము దశలోనిక మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. మొదటి దశలోనికలకు 5వ అధ్యాయము 24వ వచనము. మిమ్మును పిలిచినవాడు నమ్మకమైనవాడు గనుక అలాగూ చేయును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మనల్ని పిలిచినవాడు ఎవరు అంటే నమ్మకమైనవాడు. ఈ లోకంలో మనము పరిశీలన చేసినప్పుడు, ఈ లోకంలో మనుషులను మనము చూసినప్పుడు ఎవరు కూడా నమ్మకమైన వారిగా మనకి కనిపించరు. మనం వాళ్ళని నమ్మి వాళ్ళతో చాలా విషయాలు పంచుకుంటూ ఉంటాము. కానీ వారెవరికి చెప్పరని, మనం చెప్పిన విషయాలు ఎవరితో పంచుకోరని మనం ఆశ కలిగి, నమ్మకం కలిగి మన హృదయంలో ఉన్నటువంటి వేదన, మన హృదయంలో ఉన్నటువంటి బాధను, మన సమస్యలను ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. కానీ చాలా సందర్భాలలో ఆ విషయాన్ని వాళ్ళు అందరికీ చెప్తూ ఉంటారు. అంటే వారిలో నమ్మకము లేదు. చాలామంది వ్యక్తులు సహాయాన్ని మనం అడుగుతాం, వారి మీద నమ్మకం పెట్టుకుంటాం. కానీ వారిని సహాయాన్ని చేయవలసినటువంటి సమయం వచ్చినప్పుడు వాళ్ళు నేను చేయలేను అని చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అంటే వారిని కూడా నమ్మటానికి వీలు లేదు. మరి ఎవరిని నమ్మాలి అంటే మన దేవుడైన యెహోవాను మనము నమ్మిన వారిగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మిమ్మును పిలిచినవాడు నమ్మకమైనవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల వైపు మనం చూసినప్పుడు వారు నమ్మకస్తులుగా మనకి కనిపించరు. మన ఎదుట నటించవచ్చు నమ్మకస్తులుగా, లేదంటే మన ముందు నమ్మకస్తులుగా కనిపించవచ్చు. కానీ వారి హృదయాంతరంగాలను మనం పరిశీలన చేసినప్పుడు వారి హృదయంలో నమ్మకత్వం అనేది మనకి కనిపించదు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చెప్తూ ఉంది, మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైనవాడు. నన్ను ఎలా పిలిచాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నట్లయితే దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి ఈ వాక్యాన్ని నువ్వు వినగలుగుతున్నావు. దేవుని ఉద్దేశము లేకుండా, దేవుని చిత్తము లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా, దేవుని ప్రమేయాన్ని లేకుండా ఈ వాక్యం నువ్వు వినట్లేదు. ఆయన ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి, ఆయన నిన్ను ప్రేరేపించాడు కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నావు. ఆయన నిన్ను పిలిచాడు. పిలిచిన వాడు ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. నీకున్నటువంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలి అని ఎదురు చూస్తూ ఉన్నవా? నీ సమస్యల్లో ఎవరిని నమ్మాలి అని ఎదురు చూస్తూ ఉన్నవా? వారి వైపు కాదు కానీ దేవుని వైపు మనం చూడాలి. ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడు. ఎంత నమ్మకమైన వాడు అంటే మనకి ఎలాంటి సహాయాన్నైనా చేయగలడు. మనం ఆయనకి చెప్పినటువంటి విషయాలు ఎవ్వరికి కూడా ఆయన చెప్పడు. ఆయన నరుడు కాదు అబద్ధం ఆడటానికి. ఆయన నరుడు కాదు మన విషయాలు వేరే వాళ్ళకి చెప్పటానికి. మనం ఈ లోకంలో చాలాసార్లు మన కష్ట సమయంలో మన సమస్యలు ఇతరులతో పంచుకుంటూ ఉంటాం. ఆ విషయాలు ఊరు మొత్తం చుట్టేస్తూ ఉంటాయి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం చుట్టేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనము చెప్పినటువంటి వ్యక్తులు నమ్మకస్తులు కాదు కాబట్టి. అలాగా మోసపోయినటువంటి సందర్భాలు మన జీవితంలో కొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇదేంటి నేను ఎవరికీ చెప్పలేదు, ఆ ఒక్క వ్యక్తికి చెప్పాను, వీళ్ళందరికీ ఎలా తెలిసిపోయిందని మనం ఆశ్చర్యపడతాం. కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తిలో నమ్మకత్వం అనేది లేదు కాబట్టి. అయితే ఎవరిని నమ్మాలి నీ సమస్యల్లో? ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరు నమ్మకస్తులు అంటే మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైనవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మకమైనటువంటి దేవుని మాటను మనం విన్నప్పుడు, నమ్మకమైనటువంటి దేవుని మాటను మనం అంగీకరించినప్పుడు, ఆయన నమ్మినప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన యందు నమ్మకం ఉంచితే చాలు, ఆయనను నమ్మితే చాలు, గొప్ప కార్యాలు ఆయన మన బ్రతుకుల్లో చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సమయంలో నీవు ఈ మాటలు వింటున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు. కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మకమైన వాడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్మకం ఉంచు.
నమ్మిన వానికి సమస్తము సాధ్యపరిచేటువంటి దేవుడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో ఎవరైతే నీ యందు నమ్మిక ఉంచారో వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో కార్యములు చేయమని, వారి ఆశలను సబలపరచమని అడుగుతా ఉన్నాను. ఇంకా ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచలేకపోతున్నారో, నమ్మలేకపోతున్నారో ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకుని ప్రేమతో వారిని దర్శించి వారి జీవితాల్లో గొప్ప కార్యములు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.